నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు చెనగాని దయాకర్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఏదైతే కేంద్ర బడ్జెట్‌కి ఏదైతే మనకి తెలంగాణకి కేటాయించిన బడ్జెట్ ఉందో దానికి నిరసనగా ఏదైతే బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి దిష్టి బొమ్మ తగలబెట్టడం అనేది చేయడం జరిగింది. అసలు ఏంటి ఆయన ఉద్దేశ్యం ఏంటి కేంద్ర బడ్జెట్ మీద అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి. అంటే మీ ఉద్దేశ్యం ఏంటి కేంద్ర బడ్జెట్? కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేశారు. గాడిద గుడ్డిచ్చి అవమానం చేశారు. తెలంగాణ ప్రజలను అవమానించే ప్రయత్నం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. ఇవాళ కిషన్ రెడ్డి బండి సంజయ్ రాజీనామా చేయాలి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ పక్క రాష్ట్రంలో 15,000 కోట్లను ఇచ్చి ఇలా అమరావతి నిర్మాణానికి కేంద్రం పూనుకుంటే ఇలా తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏమిచ్చారు? ఇలా విద్య వైద్యంలో వెనుకబాటు గురైంది. ఇవాళ కేసీఆర్ హయాంలో ఆల్రెడీ 7 లక్షల కోట్ల బడ్జెట్ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఉంది. తెలంగాణలో జాతీయ హోదాకు ఇలా పాలమూరు రంగారెడ్డి, బయ్యారం ఉక్కు లాంటి వాటికి జాతీయ హోదా ఇవ్వడంలో కూడా మీరు వివక్షత చూపించారు. ఇవాళ మీరు కిషన్ రెడ్డి, నేను అడుగుతా ఉన్నాను, సీనియర్ మంత్రిగా ఉన్నారు. తెలంగాణకు ఏ ఒక్కటైనా మీరు మంత్రిగా ఉండి తీసుకొచ్చారా? ఏ ఒక్కటైనా ఐఏఎం తీసుకొచ్చారా? లేకపోతే జాతీయ హోదా ప్రాజెక్ట్ తీసుకొచ్చారా? లేకపోతే నిధులు తీసుకొచ్చారా? ఎందుకు మరి మీరు ఈ దద్దమ్మ మంత్రులు ఉంటేంది ఊడితేంది? వీళ్ళ వల్ల తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం లేదు కదా. కేవలం వీళ్ళు మోడీ దగ్గర, నరేంద్ర మోదీ దగ్గర మోకరిల్లి వీళ్ళ ప్రయోజనాల కోసం తప్ప ప్రజల ప్రయోజనాలు ఉన్నాయా మీ మంత్రి పదవి వల్ల? కాబట్టి మీరు రాజీనామా చేయండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాను. పక్క రాష్ట్రానికి ఇచ్చిన బడ్జెట్ గురించా లేదంటే మనకి ఇవ్వలేదనే దాని మీద ఇచ్చినటువంటి బడ్జెట్ లో ముమ్మాటికి వివక్షత జరిగింది. మీరు కనబడతా ఉంది. తెలంగాణలో ఆల్రెడీ అనేక రంగాల్లో వివక్షత జరిగింది. కాబట్టి దీని గురించి వీళ్ళు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కూడా ఏనాడు కూడా మాట్లాడలేదు కదా. ఇవాళ ఐఏఎంలో అన్ని రాష్ట్రాల్లో ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇవాళ అన్ని రంగాలు మన రాష్ట్రంలో ఎందుకు తీసుకురాలేకపోయారు వీళ్ళు? మరి పాలమూరు రంగారెడ్డి ఇప్పటి నుంచి కాదు కదా, దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి దాని మీద పైన ఒక పోరాటం జరుగుతుంది. ఎందుకు మరి ఇవ్వలేదు వీళ్ళు? కాబట్టి తెలంగాణ ప్రాజెక్టుల మీద వివక్షతే, తెలంగాణ విశ్వవిద్యాలయాల మీద వివక్షతే. ఇలా తెలంగాణకు రావాల్సిన కేంద్ర విశ్వవిద్యాలయాల పట్ల కూడా వాళ్ళకు నిర్లక్ష్యం ఉంది, వివక్షత ఉంది. కాబట్టి తెలంగాణకు అడుగడుగున నరేంద్ర మోడీ మోసం చేస్తా ఉన్నారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో మోదీ గారు వివక్షత చూపిస్తా ఉన్నారు. కేవలం ఇది కుర్చీ కోసం జరిగిన బడ్జెట్ లాగానే మనం భావిస్తా ఉన్నాం. రాష్ట్ర బడ్జెట్ గురించి కూడా అదే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి అంటే రాష్ట్రంలో వీళ్ళు చెప్పింది ఒకటి, ఇచ్చిన బడ్జెట్ ఒకటి. అంటే బీసీలకు కానీ లేదంటే హాస్పిటల్కి సంబంధించి కానీ లేదా ఎడ్యుకేషన్ సంబంధించి మీరు ఏదైతే ప్రవేశపెడతా అన్నారో అసలు ఆ బడ్జెట్లో అవేమి దానికి సంబంధించిన ప్రవేశాలు ఏమి లేవు అని చెప్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు, వైద్యకు, తాగునీటి రంగాలకు ప్రధాన పెద్దపీట వేయబోతా ఉంది. మీరు చూడండి, ఇవాళ వ్యవసాయ రంగానికి 72,000 కోట్లు ఇచ్చినాం. ఇవాళ విద్యకు 21,000 కోట్లు ఇచ్చాం. ఇవాళ గతంలో ప్రభుత్వాలలో విద్యకు ఎప్పుడు కూడా ఈ అవకాశం లేకుండే. ఇలా యూనివర్సిటీలకు 500 కోట్ల బడ్జెట్ ఇచ్చినాం. గతంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి తరహాలో ఈరోజు విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం మనం ప్రయత్నం జరుగుతుంది. ఉస్మానియా కూడా 100 కోట్ల బడ్జెట్ని ఇచ్చినాం. కాబట్టి గతంలో ఈ పరిస్థితి లేకపోతుండే. గతంలో విద్యను, వైద్యాన్ని నిర్లక్ష్యం చేశారు కేసీఆర్. కాబట్టి విద్యను, వైద్యాన్ని, తాగునీరు రంగాల్లో, ఇండస్ట్రియల్ రంగాన్ని కూడా పెద్దపీట వేయబోతా ఉన్నాం. హైదరాబాద్ను విస్తరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ అన్ని ఇండస్ట్రియల్ రంగాలతో పాటు ఇవాళ టెక్నాలజీ రంగాలను కూడా డెవలప్ చేసి ఇక్కడ ఉపాధి ఇవ్వాలనే ఆలోచన చేస్తూ ఉంది. స్కిల్ యూనివర్సిటీని పెట్టబోతా ఉంది. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ పెట్టబోతా ఉంది. అంటే అనేక రంగాల్లో ఆచితూచి ఇలా ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతారో దాన్ని పరిష్కరించబడుతున్నాయి ఈ ప్రభుత్వంలో అనేదానికి ఈ బడ్జెట్ సంకేతం అనేది నిరసన కూడా కోరుతా ఉన్నాం. గతంలో బడ్జెట్ పెట్టి కూడా చేతులు దులుపుకున్నటువంటి ఎక్కడ ఆచరణకు అమలు కాలేదు. ఇవాళ వీళ్ళు మాట్లాడే ప్రయత్నం జరుగుతున్నారు. నిజంగా కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మీరు పోయి ఢిల్లీలో పోయి నరేంద్ర మోదీ గారు ఎందుకు బడ్జెట్లో వివక్ష చూపించారని మీరు ఒక దీక్ష చేయండి. మీరు కదా కొట్లాడాల్సిందంటే వాళ్ళని. ఇది ప్రజల కోసం అండి. నువ్వు నాకు అందరి వ్యక్తిగత కొట్లాటలు కాదు. ఇది తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ ప్రజలు, 4 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఏ ఆకాంక్ష అయినా, ఏ లీడర్ అయినా, ఏ పార్టీ అయినా ఆకాంక్ష ప్రజల అవసరాలను గుర్తించాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం పైన ఏర్పాటును వ్యతిరేకించినటువంటి మోడీ ఇవాళ అందుకనే తెలంగాణ రాష్ట్రం పైన విషయం కక్తా ఉన్నారు, కక్ష సాధింపు చేశారు. ఈ కక్ష సాధింపు విషయంలో అందరూ కూడా మాట్లాడాలి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధం చేస్తూనే ఉంది. ఒకవైపు ఎంపీలందరూ కూడా ఒక పెద్ద ఎత్తున 8 మంది నిరసన దిగారు, పోరాటం చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా మీరు కూడా మాట్లాడండి. నిజంగా కేసీఆర్ పోరాట యోధుడు అనుకుంటే పోయి ఢిల్లీలో కూడా ఒక యుద్ధం చేయొచ్చు కదా, ఓ దీక్షకు దిగొచ్చు కదా. మీరు వెళ్తారా మరి?
ఆయన చేస్తే మరి మేము వెళ్తాము, మేము రోజు యుద్ధమే జరుగుతుంది కదా సెంట్రల్ నరేంద్ర మోడీ గారితో. ఆయనకు ప్రజల మీద అభిమానం ఉంటే, తెలంగాణ పోరాట యోధుడు కదా, ఆయన ఉంటే ఆయన పోయి దీక్ష చేయమను, నష్టమే ఉంది. ఆయనకు బాధ్యత లేదా తెలంగాణ రాష్ట్రం పైన, ప్రజల పైన? కాబట్టి ఇది ముమ్మాటికి వివక్షత. ఐఏఎం తెలంగాణలో అన్ని రాష్ట్రాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది, ఇక్కడ లేదు. ఐఏఎంని ఏర్పాటు చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఇలా 2015లో విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు, తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేయలేదు మరి కిషన్ రెడ్డి? నిజంగా అంటున్నాను. కాబట్టి అనేక రంగాల్లో వివక్షత ఉంది, నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఇలా తెలంగాణకు రావాల్సిన నిధులు ఉన్నాయి, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, వీటన్నిటిపైన పోరాటం చేస్తాం. అవసరమైతే ఢిల్లీ పోయి కూడా జంతర్ మంతర్ విషయంలో ఐఏఎం పోరాటానికి కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం దిగుతాం. థ్యాంక్ యూ.